మన ఇంట్లో చేపల పులుసు వండామంటే పక్కింటి వాళ్ళకి ఆకలేయాలి. అంత రుచిగా రావాలనుకుంటే నేనిక్కడ కట్టి పరుగులు తీసుకున్నాను. ఒక డజన్ వరకు కూడా. నిమ్మకాయ కన్నా పెద్ద సైజులో చింతపండు నానబెట్టుకోండి. మిక్సీ జార్‌లోకి 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు, 3 వెల్లుల్లిపాయలు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టుకోండి. కడాయిలోకి నూనె, 5, 6 వరకు కూడా పచ్చిమిరపకాయలు, ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లి ముద్ద, పావు టీ స్పూన్ అంత పసుపు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోండి. పచ్చివాసన పోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాల జీలకర్ర పొడి, 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ దాకా కూడా ఉప్పు వేసుకొని ఒక్కసారి కలుపుకొని 2, 3 టేబుల్ స్పూన్ల నీళ్లను పోసుకొని ఆ తర్వాత దీంట్లోకి చేప ముక్కలన్నిటిని కూడా వేసుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు మగ్గనివ్వండి. 2 నిమిషాలు అయిన తర్వాత నానబెట్టుకున్న చింతపండులోంచి రసం అంతా కూడా తీసుకొని జాగ్రత్తగా ఒకసారి కలుపుకోండి. కన్సిస్టెన్సీ థిక్‌గా ఉంటే ఇంకొన్ని నీళ్లు గాని, చింతపండు రసం గాని వేసుకొని ఒక్కసారి కలిపేసుకోండి. కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంది అంటే ఉడికేటప్పటికి కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్‌గా ఉంటుంది. మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోండి. మధ్యలో ఒక్కసారి ఉప్పు, కారం చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసేసుకోండి. ఉప్పు, కారం వేసిన తర్వాత జస్ట్ ఒక 3, 4 నిమిషాల పాటు మగ్గిస్తే సరిపోతుంది. ఈ విధంగా చక్కగా నూనె తేలి ఇలా బుడగలొస్తుందంటే చేప ఉడికిపోతుంది. పులుసు కూడా ఉడికిపోతుందండి. దీంట్లో కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసేసుకోండి. అద్భుతంగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి.